హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహీంద్ర. ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. చాలామంది కూడా అడుగుతున్నారు, దానికి సమాధానం దొరుకుతుంది. సో డెమో చూపించిన తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఆ తర్వాత వీడియో క్రియేట్ చేసుకునేటప్పుడు మీకు కావాల్సిన సమాధానం అయితే చెప్తాను. కాబట్టి సో మీరైతే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫస్ట్ డెమో చూడండి. ఎవరే నువ్వేం చేసినావే, ఎటుగా నన్నే లాగేసినావే, చిటికే నేనెన్నో మంచే పడినట్టు జరిగిందే ఏదో కనిగట్టు. చూశారు కదా, ఈ విధంగా మీరు కూడా మీ ఫొటోస్ పెట్టి ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఒక లైక్ చేయండి, మీ సపోర్ట్ని తెలియజేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. కొత్త వాళ్ళు అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని పెట్టండి. నేను వాడిన మెటీరియల్ అంతా మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఉంటుంది, ఒకసారి చూడండి. ఓకేనా, ఇప్పుడు క్రియేట్ చేసుకుందామా. కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ, ఇక్కడ 4:5 అడ్వాన్స్డ్ ఫిల్ ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ 15 సెకండ్స్ పెట్టి క్రియేట్ పైన క్లిక్ చేయండి. వీడియో బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇమేజ్ అసెట్స్ ఒక బ్లాక్ కలర్ ఇమేజ్ నియర్లీ ఒక 30 సెకండ్స్ పెట్టుకోండి. చివరి పట్టుకొని 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేయండి. ఈ విధంగా ఇలా డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. లేయరు మీడియా. నెక్స్ట్ మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫస్ట్ ఫోటో ఫ్రేమ్ని ఇక్కడికి తీసుకోండి. ఇది కిందకి వెళ్ళండి. టాప్లో స్ప్లిట్ స్క్రీన్, పక్కన వైట్ బాక్స్. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళి అడ్జస్ట్మెంట్లో శాచురేషన్ పెంచుకోండి, బాగా కనపడుతుంది. ఇలా ఇదే క్లిక్ చేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. నెక్స్ట్ లేయరు అండ్ మీడియా. మీరు ఎవరు ఫోటోలు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ పిక్స్ అయితే ఇక్కడికి 2 తీసుకుందాం. అండ్ 1 అండ్ 2 పిక్స్ తీసుకున్నాను. ఈ ఫోటోని పక్కకి పెట్టాను. ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకొని 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ చేశాను. ఇలా పైకి పెట్టి చివరి పట్టుకొని పెద్దగా డ్రాగ్ చేస్తాను. ఇలా చేసి కరెక్ట్గా మిడిల్లోకి పెట్టుకుంటాను. అండ్ ఈ ఫోటోలు 2 కూడా చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసేస్తాను ఈ విధంగా. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫోటోని క్లిక్ చేసి ఇలా పైకి పెట్టాను. పెట్టి కిందకి వెళ్ళి మ్యాజిక్ రిమూవర్ ఆన్ చేశాను. ఇది ఏం చేస్తుందంటే ఫోటో బ్యాక్గ్రౌండ్ని కట్ చేస్తుంది. ఈ ఫోటో ఇక్కడికి పెట్టండి. ఇలా ఓకే, ఇలా పెట్టేసేయండి. చివర పట్టుకొని ఓకే ఎండింగ్ వరకు ఉన్నాయి కదా, ఫస్ట్కి రండి. ఈ ఫొటోస్కి ఏమైనా కలర్ తక్కువైతే ఫోటోని క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్లో శాచురేషన్ పెంచండి. ఫొటోస్కి కొంచెం మీకు కావాల్సినంత. ఇలా ఓకే, ఫస్ట్కి రండి. లేయరు అండ్ మీడియా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను మీకు ఇచ్చిన గ్రాస్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇలా చివరి పట్టుకొని కొంచెం పెద్దగా లాగి కిందకి పెట్టండి. ఇలా పెట్టేసి కిందకి వెళ్ళి బ్లెండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ అప్లై చేయండి. కొంచెం పైకి జరుపుదాం. ఇలా ఓకే, ఇలా జరుపుదాం. అండ్ ఓకే, ఫస్ట్కి రండి. లేయరు మీడియా. మళ్ళీ నేను మీకు ఇచ్చిన ఇంకొక ఫ్లవర్ పిఎన్జీని ఇక్కడికి తీసుకోండి. ఇది ఇలా కొంచెం పెద్దగా చేసి ఇక్కడికి పెట్టేసేయండి. ఇంకొంచెం పెద్దగా ఇలా రైట్. ఇంకొంచెం జరుపుదాం అటు ఇటు ఈ విధంగా. ఓకే, బాగుంది. చివరి పట్టుకొని ఇది కూడా వీడియో ఎండింగ్ వరకు వచ్చేసి ఫస్ట్కి రండి. అండ్ నెక్స్ట్ లేయరు అండ్ మీడియా. నేను మీకు 2 లిరికల్ వీడియోలు ఇచ్చాను, ఏది నచ్చితే అది ఇక్కడికి తీసుకోండి. 2 డెమోలు విన్నారు, డౌన్లోడ్కి 3 ఉంటాయి, అది కూడా చేసుకోండి, నచ్చితే పెట్టుకోండి. ఓకే, క్రాపింగ్ అనే బటన్లో కింద వాటర్ మార్క్ తీసేయండి. ఇలా ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. బ్లెండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ అప్లై చేయండి. స్క్రీన్ అప్లై చేసి ఇక్కడికి పెట్టేసి కొంచెం చిన్నగా చేసి ఇక్కడికి పెట్టేయండి. ఇలా పెట్టేసేసి బ్యాక్ వచ్చి పైకి వెళ్ళి అడ్జస్ట్మెంట్లో శాచురేషన్ కాంట్రాస్ట్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఫస్ట్కి రండి. లేయరు మీడియా. నేను మీకు ఒక పార్టికల్స్ వీడియోని ఇచ్చాను, ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఓకే, స్ప్లిట్ స్క్రీను, పక్కన వైట్ బాక్స్. ఇదే క్లిక్ చేసి ఓకే కిందకి వెళ్ళండి. స్క్రీన్ అప్లై చేయండి. బ్లెండింగ్లో స్క్రీన్ చేసి మళ్ళీ ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. అడ్జస్ట్మెంట్లో శాచురేషన్ పూర్తిగా పెంచండి. కిందకి వెళ్ళి గ్రీన్ కలర్ వచ్చేలా పెట్టండి. ఓకే, ఒక 70% అట్లా పెడితే గ్రీన్ కలర్ వస్తుంది. ఇది క్లిక్ చేసి మిక్సర్లో ఆడియో తీసేయండి. అండ్ గ్రాస్ వీడియోని క్లిక్ చేసి మిక్సర్లో ఆడియో తీసేయండి. ఓకే, ఫస్ట్కి వచ్చి ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి, ఎలా ఉందో తెలుస్తుంది. మీరు స్టార్టింగ్లో చూసిన డెమో అయితే ఇదే, చూడటానికి చాలా బాగుంది. క్రియేట్ చేయడం కూడా అయిపోయింది. ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి మీరు చాలామంది అడుగుతున్నారు ఫ్రెండ్స్, మీరు చాలామంది అడిగిన క్వశ్చన్ ఒకటే, దానికి ఒక కైన్ మాస్టర్ గురించి అడిగితేనే సమాధానం ఎందుకు లేదని. దానికి చెప్పకూడదు, దానికి అయితే ఇంకొక రీజన్ ఉంది, చెప్తాను. సరే మీకు కావాలనుకోండి, అదే కంపల్సరీగా నాకు సందేశం పంపించండి ఇన్స్టాగ్రామ్లో, అక్కడ మనం మాట్లాడుకుందాం ఫ్రీగా. ఓకేనా, రైట్. ఇన్స్టాగ్రామ్ ఐడి పగిడి మహీంద్ర. 1080లో 4Kలో నచ్చిన క్వాలిటీలో పెట్టుకొని సగానికంటే ఎక్కువ బిట్ 30 ఫ్రేమ్స్ పెట్టుకొని సేవ్ వీడియో చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.